మన భారతదేశ చరిత్రలో ఎన్నో వీరులు జన్మించారు. కానీ తమ ప్రాణాల కంటే ధర్మం, స్వరాజ్యం గొప్పది అని నిరూపించిన రాజులు ఒకరున్నారు, ఛత్రపతి సంభాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ గారి కుమారుడు, మరాఠా సామ్రాజ్యానికి వారసుడు. ఈరోజు మనం ఆయన జీవితం, వీరోచిత పోరాటాలు, కన్నీరు తెప్పించే వీరమరణం గురించి విందాం. సంభాజీ మహారాజ్ జననం 1657 ఫిబ్రవరి 14 నాడు పురందర్ కోటలో జరిగింది. తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్, తల్లి సాయిబాయి నింబాల్కర్. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో అమ్మ ప్రేమ తక్కువైంది. కానీ తండ్రి శివాజీ ఆయనను యోధుడిగా తీర్చిదిద్దాడు. విద్యలో అద్భుత ప్రతిభ చూపించాడు. సంస్కృతం, హిందీ, మరాఠీ, ఫార్సీ 4 భాషల్లో మాట్లాడగలుగుతాడు. రామాయణం, మహాభారతం, పురాణాల్లో లోతైన అవగాహన కలిగినవాడు. ఆయనే బుధభూషణం అనే గ్రంథ రచయిత. చిన్న వయసులోనే గుర్రపు స్వారీ, విల్లు విద్య, కత్తి యుద్ధం నేర్చుకున్నాడు. 9 నుంచి 10 సంవత్సరాల వయసులోనే యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. 1680లో శివాజీ మహారాజ్ చనిపోయారు. అప్పుడు మరాఠా సామ్రాజ్యంలో వారసత్వ సమస్య వచ్చింది. కొందరు తమ్ముడు రాజారాంని రాజుగా చూడాలనుకున్నారు. కానీ శివాజీ కలలు కంటున్న స్వరాజ్యంను కాపాడేది సంభాజీ మాత్రమే అని మా వాళ్ళు నిర్ణయించారు. శివాజీ కలలు కంటున్న స్వరాజ్యంను కాపాడేది సంభాజీ మాత్రమే అని మా వాళ్ళు నిర్ణయించారు. 1681లో రాజ్యాభిషేకం జరిగింది. అప్పటి నుండి ఆయనకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనే పేరు బిరుదు వచ్చింది. సంభాజీ మహారాజ్ దాదాపు 9 సంవత్సరాలు, అంటే 1681 నుంచి 1689, ఆ కాలం అంతా పోరాటాలే. ఆయన శత్రువులు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, పోర్చుగీసులు, ఆంగ్లేయులు. ఔరంగజేబ్ దక్షిణ భారతదేశం మొత్తం సైన్యాన్ని పంపాడు. కానీ సంభాజీ ధైర్యం ముందు తల వంచాల్సి వచ్చింది. సంభాజీ గెరిల్లా యుద్ధ పద్ధతిని తండ్రిలాగే వినియోగించాడు. మరాఠా సామ్రాజ్యం బలంగా నిలబెట్టాడు. సంభాజీ పాలనలో ప్రత్యేకతలు: ప్రజల పట్ల న్యాయం, కరుణ, కష్టాల్లో ఉన్న రైతులకు సాయం. శివాజీ స్థాపించిన స్వరాజ్యాన్ని రక్తంతోనైనా కాపాడుతానన్న సంకల్పం. 1689లో కొంతమంది సర్దార్లు ద్రోహం చేయడంతో సంభాజీ మహారాజ్ మొఘళ్ళ చేతుల్లో చిక్కిపోయారు. ఆయనతో పాటు ఆయన మిత్రుడు కవి కలస్ కూడా పట్టుబడ్డాడు. ఔరంగజేబ్ కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ ఔరంగజేబ్ సంభాజీని ఇలా అన్నాడు: నీ జీవితం కాపాడుకోవాలంటే ఇస్లాం స్వీకరించు, లేకపోతే నిన్ను అమానుషంగా హింసించి చంపేస్తాం. సంభాజీ మహారాజ్ ధైర్యంగా ఇలా సమాధానం ఇచ్చాడు: నేను శివపుత్రుణ్ణి. నా జీవితం, స్వరాజ్యం, ధర్మం, హిందూ భక్తి కోసం ప్రాణాలు పోతాయి, కానీ మతం మాత్రం మార్చను. సంభాజీని 21 రోజులు క్రూరంగా హింసించాడు. కళ్ళు గీయించడం, నాలుక కోయడం, మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోయడం. అయినా ఒక్క మాట కూడా వెనక్కి తగ్గలేదు. చివరికి 1689 మార్చి 11 నాడు సంభాజీ మహారాజ్ వీరమరణం పొందారు. సంభాజీ మహారాజ్ మరణం మొఘలు భయంకరంగా జరిపిన ఆయన అజరామరుడు అయ్యాడు. ఆయన ధైర్యం మరాఠా సామ్రాజ్యానికి స్ఫూర్తి. ఆయన త్యాగం భారతీయ స్వాతంత్ర పోరాటానికి మూలం. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒక ధైర్యవంతుడు, ఒక నిజమైన క్షత్రియుడు, ఒక అమరవీరుడు. ప్రాణాలు త్యాగం చేసి ధర్మం కాపాడాడు. ఆయన చెప్పినట్లుగా మరణం కన్నా బానిసత్వం చెడ్డది. సంభాజీ మహారాజ్ పేరు భారతదేశ చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది.